Minister Lal Bahadur Shastri Garu Jai Jawan Jai Kisan. Hi my dear students, welcome to Lal Bahadur Shastri quiz session. ఈరోజు ఈ యొక్క వీడియోలో డిఎస్సి, ఆర్ఆర్బి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, ఎస్ఐ, సిడిఎస్ తదితర ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి జీకే, సిఏ పరంగా ప్రతిరోజు ఒక 20 క్వశ్చన్స్ అనేది క్విజ్ అనేది మనం పెట్టబడిన మనకి ఛానల్లో. సో ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు మీద ఈ యొక్క క్విజ్ సెషన్ అనేది జరుగుతుంది. Welcome to JBR's way of life. సో మొదటి ప్రశ్న చూద్దాం. ఎస్పెషల్లీ ఈ యొక్క ప్రశ్నలు అనేవి డిఎస్సికి అనుగుణంగా జీకే ఒక 10 క్వశ్చన్లు అండ్ సిఏ అనేది ఒక 10 క్వశ్చన్లు, కరెంట్ అఫైర్స్ అని ఒక 10 క్వశ్చన్లు అని చెప్పబడను. సో చూడవచ్చు. సో మొదటి ప్రశ్న, 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ కథానాయకుడు ఎవరు? సో ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాము. సో ఆప్షన్ 1 వచ్చి రిషబ్ శెట్టి అండ్ రామ్ చరణ్, ధనుష్, విజయ్ సేతుపతి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రిషబ్ శెట్టి. అండ్ బావికొండ బౌద్ధ కాంప్లెక్స్ ఏ జిల్లాలో ఉందని అడిగారు. సో బావికొండ బౌద్ధ కాంప్లెక్స్ అనేది ఏపీలో ఉందండి. సో కింద ఆప్షన్స్ మనం ఇచ్చాం: గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు. సో ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. అండ్ మూడవ ప్రశ్న, మానవ శరీరంలో అతి చిన్న ఎముక పేరు ఏమిటి అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి రేడియస్, ఆప్షన్ బి వచ్చేసి హ్యూమరస్, ఆప్షన్ సి వచ్చేసి కర్ణాంతరస్థి, ఆప్షన్ డి వచ్చేసి టిబియా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్ణాంతరస్థి. అండ్ 4వ ప్రశ్న వచ్చేసి వివిప్యాట్ యొక్క పూర్తి పేరు ఏమిటి అని అడిగారు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో అక్కడ ఆప్షన్ 1లో వాటర్ వ్యాలిడ్ పేపర్ ఆడిట్ ట్రయల్, ఆప్షన్ బి వెరిఫైడ్ ఓటింగ్ పేపర్ ఆడిట్ ట్రయల్, ఆప్షన్ సి వాటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, ఆప్షన్ డి వచ్చేసి వాటర్ వెరిఫికేషన్ అండ్ పేపర్ ఆడిట్ ట్రయల్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వాటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. సో మొన్న జరిగిన తెలంగాణ డిఎస్సికి సంబంధించి క్యాప్చన్ అడిగారు. సో క్యాప్చన్ అనేది ఏంటో, అబ్రివేషన్ అనేది కామెంట్లో తెలియజేయగలరు. అండ్ 5వ ప్రశ్న చూద్దాం. ఎవరి దగ్గర నుండైనా తీసుకొని వీలుండే రక్తపు గ్రూప్ ఏదని కింద కనుక్కోమన్నారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి O+, ఆప్షన్ బి వచ్చేసి A+, ఆప్షన్ సి వచ్చేసి B+, ఆప్షన్ డి వచ్చేసి AB. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి AB అనేది ఆన్సర్, ఆప్షన్ డి. సో ఎవరి దగ్గరైనా మనము రక్తం తీసుకుని వీలు ఉంటుంది AB గ్రూప్కి. అండ్ 6వ ప్రశ్న చూద్దాం. సో ఉత్తర తూర్పున ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును కలిగి ఉంది? అంటే ఉత్తర తూర్పు అంటే నార్త్ ఈస్ట్ పరంగా ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు కలిగి ఉందని అడిగారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్లో పశ్చిమ బెంగాల్, ఆప్షన్ బి ఒడిషా, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఒడిశా. ఇక 7వ ప్రశ్న చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబర్ ఏమిటి? సో ఇటీవల ఐటీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు వాట్సాప్ ద్వారా ఈ గవర్నెన్స్ అనేది మొదలుపెట్టారు. సో దానికి సంబంధించి నెంబర్ కనుగొనని మనకి అడగవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ ఏలో నెంబర్ ఇచ్చాడు, ఆప్షన్ బిలో ఈ నెంబర్ ఇచ్చాడు, ఆప్షన్ సిలో ఆ నెంబర్ ఇచ్చాడు, ఆప్షన్ డిలో నెంబర్ ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 9523000009 అనేది ఆన్సర్. సో is the correct answer. అండ్ 8వ ప్రశ్న చూద్దాం. ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరు అని అడుగుతారు మనకి. సో ఆప్షన్ ఏ అనేది శక్తికాంత్ దాస్, ఆప్షన్ బి వచ్చేసి రఘురాజన్, ఆప్షన్ సి వచ్చి సుబ్బారావు, ఆప్షన్ డి వచ్చి సంజయ్ మల్హోత్రా. సో ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా. మొన్ననే ఈయన అపాయింట్మెంట్ అయ్యారు. సో దానికి ముందు ఎవరు ఉండేవారంటే శక్తికాంత్ దాస్ గారు వర్క్ చేశారు. ఆయన వరల్డ్స్ బెస్ట్ బ్యాంకర్గా యొక్క నేమ్ని పొందారు. ఇక 9వ ప్రశ్న చూద్దాం. భారత జాతీయ క్రికెట్ జట్టు ఎన్ని సంవత్సరాల తర్వాత T20 వరల్డ్ కప్ గెలుచుకుందంటే ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి 15, ఆప్షన్ బి వచ్చేసి 17, ఆప్షన్ సి వచ్చేసి 18, ఆప్షన్ డి వచ్చేసి 20. సో భారత క్రికెట్ జట్టు అనేది 17 సంవత్సరాల తర్వాత T20 వరల్డ్ కప్ గెలుచుకుంది. సో లాస్ట్ టైం మనం ఎప్పుడు గెలుచుకున్నామంటే 2007లో గెలుచుకున్నాం. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.
సో మెలానోక్లామిస్ ద్రౌపది అనే కొత్త సముద్రపు జీవిని ఏ తీరాల మధ్య కనుగొన్నారు? సో ఇక్కడ మీకు క్వశ్చన్ అర్థం అవ్వాలి. సో మెలానోక్లామిస్ ద్రౌపది అనేది ఒక సముద్రపు జీవి, నత్త అంటాం కదా, అలాంటి నత్త జీవి అనేది మన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కనుగొన్నారు ఈ మధ్యన. సో జీవికి హానరబుల్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి పేరు అనేది పెట్టారు. సో ఏ తీరాల మధ్య ఉందని మన ప్రశ్న. సో ఆప్షన్ ఏ వచ్చేసి గుజరాత్ అండ్ మహారాష్ట్ర, ఆప్షన్ బి వచ్చేసి కేరళ, తమిళనాడు, ఆప్షన్ సి వచ్చేసి పశ్చిమ బెంగాల్ అండ్ ఒడిశా, ఆప్షన్ డి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఇక్కడ ఆన్సర్ సి వచ్చేసి పశ్చిమ బెంగాల్, ఒడిశా. ఇది రైట్ ఆన్సర్. సి ఇది రైట్ ఆన్సర్. అండ్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 11వ ప్రశ్న. సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి 1991 మే 1, ఆప్షన్ బి వచ్చేసి 1992 జూలై 15, ఆప్షన్ సి వచ్చేసి 1993 ఏప్రిల్ 24, ఆప్షన్ డి వచ్చేసి 1994 జనవరి 26. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1993 ఏప్రిల్ 24 73వ రాజ్యాంగ సవరణ చట్టం. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉండేటప్పుడు ఈ యొక్క చట్టం అనేది వచ్చింది. సో 12వ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు ఎవరు? సో ఆంధ్ర బ్యాంక్ ఏం చేశారు? యూనియన్ బ్యాంక్లో విలీనం చేశారు. సో ఇక్కడ ఆప్షన్స్ 4 ఇచ్చారు. సో ఆప్షన్ ఏ బివి సీతారామయ్యన, ఆప్షన్ బి ఎం విశ్వేశ్వరయ్యన, ఆప్షన్ సి నల్వ నరసింహారావు గారనా, లేకపోతే ఆప్షన్ డి ఎన్టీ రామ్ గారేనా? సో ఆప్షన్ ఏ వచ్చేసి ఇది రైట్ ఆన్సర్. బిపి సీతారామయ్య గారు ఇది రైట్ ఆన్సర్. అండ్ 13వ ప్రశ్న. నాషిన్ యొక్క పూర్తి పేరేమిటి? ఎక్కువగా మనకి ఎబ్రివేషన్స్ అడుగుతుంటారు. సో నాషిన్ అంటే ఏంటని తెలుసుకోవాలి ఫస్ట్ ఎబ్రివేషన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్. ఏవైతే మత్తు పదార్థాలు ఏవైతే ఉంటాయో దాని మీద పోరాడే దాన్ని ఈ యొక్క నాషిన్ అంటారు. సో దీన్ని ఏపీలో ఎలా పిలుచుకుంటారంటే ఏగల్ అని పిలుచుకుంటారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో ఈ యొక్క నాషిన్ని ఏగల్ అని పిలుచుకుంటున్నారు. అండ్ 14వ ప్రశ్న చూద్దాం. ఐఎన్ఎస్ సూరత్ ఎప్పుడు పనిచేయడం ప్రారంభించింది? సో ఐఎన్ఎస్ సూరత్ అంటే మీకు తెలియాలి ఏంటంటే ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ వాక్షిరు ఇవి జలంతర్గామి అండ్ యుద్ధ నౌకలు. సో ఇటీవల భారత నరేంద్ర మోదీ గారు ముంబైలో దీన్ని ప్రారంభించారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేసి 4 ఇచ్చాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే బి ద రైట్ ఆన్సర్. జనవరి 15, 2025 ఐఎన్ఎస్ సూరత్ను ప్రారంభించారు. ఈ యుద్ధ నౌక ఇది. అండ్ 15వ ప్రశ్న చూద్దాం. సో 15వ ప్రశ్న వచ్చేసి కువైట్ దేశానికి కాల్ కోడ్ ఏమిటి? నేను ఇక్కడ కువైట్ దేశం ఎందుకు ఇచ్చానంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల కాలంలో బయట దేశాలు వెళ్తున్నారు. సో కువైట్ దేశానికి చెందిన కాల్ కోడ్ ఏమిటంటే ఆప్షన్ సి 965. ఇప్పుడు ఇండియాకి అయితే 91 చెప్తాం కదా. సో కువైట్ దేశానికి 965. అలానే రిజిస్టర్డ్ కరెన్సీ ఏంది వాళ్ళంటే కువైట్ దేశం. ఇక 11వ ప్రశ్న. సో 97వ ఆస్కర్ అవార్డుల్లో ఉత్తమ డైరెక్టర్ కోటాలో ఎవరిని వివరించింది? సో 97వ ఆస్కర్ అవార్డ్స్ అనేది మొన్న ఫంక్షన్ జరిగింది. ఆ అవార్డ్స్లో ఉత్తమ డైరెక్టర్ కోటాలో అవార్డు ఎవరికి వచ్చిందంటే కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆప్షన్ ఏ సీన్ బేకర్, ఆప్షన్ సి ఆర్యన్ బాడీ, ఆప్షన్ సి టామ్ క్రూజ్, ఆప్షన్ డి ఎంట్రీ టైలర్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సీన్ బేకర్. అండ్ 17వ ప్రశ్న. రాజ్యాంగ హక్కు కలిగిన ఆర్టికల్స్ ఏవి? సో ఇది పాలిటీ ప్రశ్న అండి. సో రాజ్యాంగ పరిహారపు అంటే కాన్స్టిట్యూషన్ రెమెడీస్ అని చెప్పుకుంటాం. సో చివరి హక్కు. సో ఈ యొక్క హక్కుకి ఏ యొక్క ఆర్టికల్స్ పరిధిలోకి వస్తాయంటే ఆప్షన్ సి ఆర్టికల్ 32, ఆర్టికల్ 226. సో ఆర్టికల్ 220 అంటే సుప్రీంకోర్టు అయితే రాజ్యాంగ పరిహారపు కింద ఆర్టికల్ 32ను ఉపయోగిస్తుంది. అదే హైకోర్టులో అయితే ఆర్టికల్ 226 ప్రకారం ఉపయోగిస్తాయి. ఇక 18వ ప్రశ్న. పోర్చుగీసు మరియు డచ్ వారి తర్వాత భారతదేశానికి వచ్చిన విదేశీయులు ఎవరు? హిస్టరీ ప్రశ్న ఇది. సో ఆప్షన్ ఏ డచ్, ఆప్షన్ బి ఫ్రెంచ్, ఆప్షన్ సి ఆంగ్లేయులు, ఆప్షన్ డి స్పానియర్డ్స్. సో ఇక్కడ ఆన్సర్ సి వచ్చేసి
ఆంగ్లేయ ఇస్ ద రైట్ ఆన్సర్. సో పోర్చుగీస్, డచ్ వారి తర్వాత మనకి ఆంగ్లేయులు వచ్చారు. ఇక 19వ ప్రశ్న చూద్దాం. సో ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా మంది చదివే ఉంటారు. సో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పూర్తి నేమ్ మనకు అడగవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ది గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మెర్చెంట్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ఈస్ట్ ఇండీస్. సో ఆ కంపెనీ నేమ్ వచ్చేసి అది. అండ్ 20 ప్రశ్న చూద్దాం. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది? ఇది టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్న, సైన్స్ అండ్ టెక్నాలజీలోకి. సో ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది అనే డేట్ మనకి గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఆగస్ట్ 23, 2023న ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 అనేది సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. సో ఆ డేట్ని మనము గుర్తిస్తూ 2024 ఆగస్ట్ 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం అనేది మొదటిసారిగా మనం జరుపుకున్నాం. సో ఇవండి మొత్తం 20 క్వశ్చన్లు. అందులో మనకి 10 స్టాక్ జీకే అండ్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది మనం నేర్చుకున్నాం. సో క్లాస్ ఎలా ఉందని కామెంట్లో తెలియజేయగలరు. మీకు డీటెయిల్ క్లాస్ కావాలంటే ఆల్రెడీ దీనిపై వీడియోస్ కూడా చేస్తున్నాను. సో ఛానల్పై క్లిక్ చేసి చూడగలరు. ఒక పౌరుడు దేశం కోసం ఏం చేయాలి, రాజకీయ నాయకుడు అయిన తర్వాత ఎలా నడుచుకోవాలి, రాజకీయ పదవి అంటే నియమ నిబంధనలతో ఉండి నిజాయితీగా నడుచుకోవాలని తెలిపిన ఆయనే లాల్ బహదూర్ శ్రీవాస్తవ, అనగా భారతదేశ 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. స్వతంత్ర సమర యోధునిగా ప్రారంభమైన ఆయన జీవితం దేశ ప్రధాని వరకు సాగింది. ఏ రాజకీయ పదవి ఇచ్చినా నీతి నిజాయితీకి కట్టుబడిన వ్యక్తి. మన దేశంలో రవాణా వ్యవస్థలో స్త్రీలను కూడా భాగస్వామ్యం చేస్తూ, అనగా మహిళా కండక్టర్లను రవాణా శాఖ మంత్రిగా, భారతీయ రైల్వేలో సంస్కరణలు మరియు రైలు ప్రమాదం ప్రమాదానికి బాధ్యత వహిస్తూ దిగిపోయిన భారతదేశంలోనే మొదటి రాజకీయవేత్త. ₹1 కూడా పరుల సొమ్ముకు ఆశపడకుండా తనకొచ్చిన జీతంతోనే జీవితాన్ని గడిపిన మహోన్నతమైన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. సుభాష్ చంద్రబోస్ గారిలానే లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం కూడా ఇప్పటికీ తెలియలేదు. అలాంటి వ్యక్తి కోసం ఈ భారతదేశం మరువకూడదు. నేటి తరాలకు అవి తెలియాలని అనుకుంటూ మీకోసం ఈ వీడియో.